పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి బ్రాంచ్ ఆఫీసులో ఎల్ఐసి ఏజెంట్ల కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో ఆల్ ఇండియా పొలిటికల్ కమిటీ చైర్మన్ బోయినపల్లి ప్రభాకర్ రావు, ఎల్ఐసి డివిజనల్ ప్రెసిడెంట్ గట్టు రాజన్న, డివిజనల్ కోశాధికారి వెంకటేశ్వర్లు, జోనల్ వైస్ ప్రెసిడెంట్ వై హనుమంతరావు, పెద్దపల్లి లియాఫీ ప్రెసిడెంట్ సాగి ప్రసాదరావు, సుభాష్ తివారీ, ఎడ్ల లక్ష్మణ్, పెద్దపల్లి లియాఫీ ప్రెసిడెంట్ సాయి ప్రసాదరావు, సుభాష్ తివారీ, ఈసీ మెంబర్ ఏజెంట్లు పాల్గొన్నారు. ఎల్ఐసి ఏజెంట్స్ బిల్డింగ్ గురించి చర్చించడం జరిగింది. ఎల్ఐసి ఏజెంట్ల సంఘ భవనం అందరిది కాబట్టి అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు పోవాలని, ఇప్పటికీ సంఘ భవనము కొరకు డబ్బులు ఇవ్వని వారు తప్పకుండా ఇవ్వాలని సూచనలు, సలహాలు ఇచ్చారు. సంఘం అంటే ఏంటి? సంఘానికి రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి మనం కాంబినేటర్షిప్ అంటే ఒకే కులం మతం విధం ఏం లేకుండా ఒకే ప్రిన్సెస్లో ఒకే రకమైన వ్యాపారం చేస్తున్న వ్యక్తుల మధ్య కలిగే సోదరభావం. కాంబినేట్ అంటారు, లక్షణం చెప్పేది కాదు. కాంబినేట్ అంటారు సోదరభావం. రెండవది కలెక్టివ్ బార్గెనింగ్. కలెక్టివ్ బార్గెనింగ్ అంటే అందరం కలిసి ఉన్నదానికైనా ఇప్పుడు కొత్తది కావాలని కోరుకోవాలి, అంతే కదా. కాబట్టి ఏదైనా సబ్జెక్ట్ చెప్పడం షార్ట్ కట్ వెళ్ళిపోతూనే ఉండాలి. డీటెయిల్గా ఆల్రెడీ పండుగ పెట్టినట్టు పెట్టాల్సిన గ్రూప్ కాదు. గ్రూప్ నేచురల్ గ్రూప్ గారు లీడర్స్ అఫ్కోర్స్ గారు ఈసీ మెంబర్ ప్రెసిడెంట్స్ ఇక్కడ ఇప్పుడు ఆర్గనైజర్ 6 నిర్వాహక కమిటీ సభ్యులు అంటే ఒక కార్యాలయం నిర్వహించే దాంట్లో ఎవరో మెంబర్, ప్రెసిడెంట్ మెంబరే, నువ్వు మెంబర్, అందరు మెంబర్. ఈసీ అంటే అది. ఈజ్ ఆల్సో ఈసీ మెంబర్, నాట్ ఏ ప్రెసిడెంట్ టు ఈసీ. మీరు ప్రెసిడెంట్ కాదు ఈసీ, మీరు బ్రాంచింగ్ ప్రెసిడెంట్. ఈసీ కాడికి వస్తే ఈజ్ ఆల్సో మెంబర్. అందరికి మనసులో కూర్చుంటారు. ఇప్పుడు ఏమైనా తీర్మానం చేస్తే అందరూ ఒకటి చేయాలంటే ఆయన కూడా ఒకటే ఒకటి. అర్థమైందా? ఈక్వల్ రైట్స్ ఉన్న మనసు అంటే ఈక్వల్ బాధ్యతలు ఈసీ రైట్స్ మనం ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తామో బాధ్యతలు కూడా పూర్తి చేయాలి. ఇష్యూ తీసుకోవాలి. కాబట్టి అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక బ్రాంచ్లో 21 లక్షల రూపాయల నగదును వసూలు చేసిందంటే దీన్ని అభినందనించకుండా ఉండలేని విషయం. ఖర్చు పెట్టి నాకున్న అనుభవం, నా ఫ్రెండ్స్, నేను 91లో బ్రాంచ్లో 72 నుంచి ఇప్పటి వరకు కాకినాడ డివిజన్లో జరిగిన ఒక్క ఈసీకి నేను ఆప్షన్ కాదు, ఒక్క మీటింగ్కి ఆప్షన్ కాదు. సమయాన్ని ప్రస్తావన జరుగుతున్నా దేవుడు కూడా సహకరిస్తున్నారు. వారు కూడా వారి గైడెన్స్లో తిరుగుతున్నారు. కొంచెం జనరేషన్ డిఫరెన్స్ ఉంటుంది కదా, ఒక ఐడియాలజీలో కొంచెం తేడా ఉంటుంది. భయ కొడుకే పడది కదా, తండ్రి కొడుకే పడది. మన దగ్గర పెట్టి లక్షణాలు ఉన్నాడు, వాళ్ళ కొడుకులను వదిలిపెట్టుకుంటూ నాకు చెప్తుంటే అన్నారు, సార్ నువ్వు బతుకొని కొడుకు, నీ కొడుకో పలిసి కొడుకు కదా. నేనే చెప్పిన కొడుకో పలిసి కొడుకు, బతుకొని కొడుకు. ఐడియాలజీ ఉంటుంది కదా, తేడా ఉంటుందా? మీరు ఎగ్జాంపుల్ చెప్తాను. ఉత్తరం పెట్టే టైం ఉంటాడు. వీలైతే చూద్దాం, ఇబ్బంది లేదు. వీలైతే ప్రయత్నం చేస్తాను.
నాకు ఎక్కువ తెలియదు గీత ఇది అది బాగా కోర్టు పెట్టు బాగా పూజ చూసి ఇవన్నీ నాకు ఏం రావు దేవుని దగ్గర పోతే దేవుడు అందరినీ కాపాడుతుంది దానికి కొత్త వరకు నేను టెండర్ వేసే కార్యక్రమం ఈ ధర్మ సిద్ధాంతం అనేది నన్ను బాగా నమ్మిన వచ్చింది. ఎందుకంటే నేను దాదాపు 40 సంవత్సరాలు పోరాటం చేసి మీ అందరి ప్రేమతో ఈ స్టేజ్కి వచ్చిన మనుషులు ఇది చేసేది నీయక పనిచేసి భగవంతుని ఇచ్చేది. ఇవాళ కూడా నేను ఒకటే గర్వంగా చెప్పుకుంటాను. 30 సంవత్సరాలు అయింది నేను రైతు ఇండస్ట్రీకి వచ్చి ఈ 33 సంవత్సరాలు కూడా నేను 33 పైసలు కూడా రైతు అసోసియేషన్ కానీ అట్లా ఇప్పుడు కూడా అదినాటుడే నేను దాదాపు 4-5 సంవత్సరాలు వర్కింగ్ ప్రెసిడెంట్ పనిచేస్తున్నాను. తర్వాత జిల్లా అసోసియేషన్ కూడా అవసరం దాకా మీటింగ్ మొత్తం కూడా ఎవరైతే రిజిల్ కానీ నా సొంత ఖర్చులు కానీ ₹1 దగ్గర ఇస్తారు. ఈ రోజు కూడా అదినాటుడే హైదరాబాద్ పోతే మినిమం 5 డీజిల్ పెట్రోల్ రాని మాకు కానీ నేను చెప్తున్నానంటే సరే భగవంతుని ఇస్తున్నాడు మనకు ఇబ్బంది కాదు.